అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ సీనియర్ నేత పీలా గోవింద్కు అవమానం జరిగింది. అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు పీలా గోవింద్. కసింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో ముస్తాబు ప్రోగ్రాంకి వెళ్లటం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంపై పీలా గోవింద్ సమాచారం ఇవ్వలేదంటూ టీడీపీ బాధ్యులు అయినప్పటికీ ప్రోగ్రాంకు వచ్చారు పీలా గోవింద్ను లైట్ తీసుకున్నారు మంత్రి అనిత వ్యవహార శైలిపై పీలా గోవింద్ సీరియస్ అయ్యారు. అధినేత చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటానంటూ పీలా గోవింద్ మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. ఇక అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి పీలా గోవింద్ అనిత సరిగ్గా పట్టించుకోవట్లేదని, తనకు ముందస్తుగా సమాచారం లేకపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినా కానీ, కసింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో ముస్తాబు ప్రోగ్రాంకి వచ్చినా కానీ ఈ విధంగా కూడా తనను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా కూడా సీఎం చంద్రబాబు దగ్గర తేల్చుకుంటానంటూ పీలా గోవింద్ మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, అసలు ఈ స్కూల్లో జరిగినటువంటి తేగాడ మోడల్ స్కూల్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఏం జరిగింది, ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మరియు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించినంత వరకు కూడా మనస్పర్ధలు అయితే బయటపడ్డాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రోటోకాల్కి సంబంధించిన రగడతో ఒక్కసారిగా టీడీపీ సీనియర్ నేతలు మండిపడినటువంటి పరిస్థితి అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఉన్నటువంటి తేగాడ మోడల్ స్కూల్లో అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇదే మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పీలా గోవింద్ గాని, ఇప్పుడు ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు తాతయ్య బాబు లాంటి వ్యక్తులకు సంబంధించినంత వరకు కూడా కనీసం నియోజకవర్గానికి సంబంధించి మోడల్ స్కూల్లో జరుగుతున్నటువంటి తేగాడ మోడల్ స్కూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి సమయంలో కార్యక్రమం ముగించుకుంటూ హోంమంత్రి అనిత వెళ్ళిపోవడంపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అర్బన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్, అదేవిధంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు కూడా పూర్తి స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పట్టున్నటువంటి నేతగా పీలా గోవింద్కి సంబంధించి గత చరిష్మాలో పేరున్నటువంటి నేపథ్యం. అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు కూడా అనకాపల్లి నియోజకవర్గంలో తనకంటూ ఒక చరిష్మా ఉన్నటువంటి నేతగా, పేరు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సమన్వయకర్తగా ఉన్నటువంటి పరిస్థితి. అదే జిల్లాకు సంబంధించినంత వరకు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన తాతయ్య బాబును కూడా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు మధ్యన, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులకు మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు అయితే ఒక్కసారిగా రోడ్డును పడ్డాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎవరైతే పీలా గోవింద్ తో పాటుగా తాతయ్య బాబు ఆ స్కూల్లో ఇప్పుడు వస్తున్నటువంటి తరుణంలో మంత్రి కనీసం పట్టించకుండా వెళ్ళిపోవడంపై అయితే మాత్రం సీనియర్ నేత తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తేల్చుకుందామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పీలా గోవింద్ ఆగ్రహం వ్యక్తం చేసి మంత్రి అనితకు ఫోన్ చేయడం అంటూ జరిగింది. ఇదే అంశం పైన కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసి ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర తేల్చుకుందామంటూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడాను మంత్రి అనితకు సంబంధించినంత వరకు ఏం చేసినా సరే ప్రతిదీ కూడాను రివర్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆ ఏదైతే పాయకరావుపేటకు సంబంధించినంత వరకు తన సొంత నియోజకవర్గంలోనే అనేక మార్లు విమర్శలకు గురైనటువంటి నేపథ్యం. మరి ముఖ్యంగా సొంత జిల్లాలో ఉన్నటువంటి నేతలతో కూడాను విభేదాలు తలెత్తుకున్నటువంటి నేపథ్యంలో మంత్రికి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సీనియర్ నేతగా ఉన్నటువంటి పీలా గోవింద్ గానీ, మరొక వైపు తాతయ్య బాబు లాంటి సీనియర్ నేతలను కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవడంపై కూడా పూర్తిగా విమర్శలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎవరైతే ఇప్పుడు పీలా గోవింద్ వీళ్ళు వస్తున్నారని చెప్పి హోంమంత్రి అనితకి ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే తను ఏమైనా తొందరలో వెళ్ళిపోవటం జరిగిందా? దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కానీ అనిత వర్గం నుంచి కానీ ఎవరైనా చెప్పటం కానీ ఏమైనా జరిగిందా? ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఒక పాఠశాలలో నిర్వహించేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ నియోజకవర్గంలో గతంలో ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి వ్యక్తి పీలా గోవింద్. అదేవిధంగా
ఆ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాతయ్య బాబు కనీసం ప్రోటోకాల్కి సంబంధించి పిలిచినటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా ప్రోగ్రాం ముగించుకుంటూ వెళ్ళిపోవడం, దాంతో పాటుగా కనీసం పట్టించుకోలేనటువంటి నేపథ్యం. ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లోనే సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు అనకాపల్లి నియోజకవర్గంలోనే అక్కడే కసింకోటకు సంబంధించి తేగడ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి అటెండ్ అవుతున్నటువంటి సమయంలో మంత్రి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పైనే ఈ ప్రోటోకాల్ రాకడం చెలరేగిద్దని చెప్పొచ్చు. దీనిపైన పూర్తిగా కూడాను అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర తెలుసుకుందాం. సీనియర్లకి నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. జూనియర్లు పూర్తిగా సీనియర్ని పక్కన పెడుతున్నారు. మరీ ముఖ్యంగా కూడాను పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలతో పాటుగా పార్టీకి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోకపోవడం, సీనియర్లను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పైన ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్. దీనిపైన అధినేత దగ్గరే తెలుసుకుంటాం. కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం క్లియర్ గా వీడియోస్ లో కూడా చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదైతే పీలా గోవింద్ వాళ్ళలా మనం ప్రవర్తించలేమంటూ కూడా ప్రజలకు నచ్చ చెప్పుకుంటూ ఇదే అంశాన్ని ఏదైతే పూర్తిగా కూడాను చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టి ముఖ్యమంత్రితోటే ఈ వ్యవహారం పైన తేల్చుకుంటామంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి అనితతో పాటుగా కొంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సీనియర్లకి కనీసం పట్టించుకోవడం మాట పక్కన పెడితే ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తమైనటువంటి పరిస్థితి. నేపథ్యంలోనే అధిష్టానం దగ్గరే తెలుసుకుంటామంటూ కూడా తీవ్రంగా మండిపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ భరత్. అనకాపల్లి టీడీపీలో బగ్గుమన్నటువంటి విభేదాలు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేత పీలా గోవింద్కు అవమానం జరిగింది. అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి పీలా గోవింద్ కాసింపేట మండలం తేగాడ మోడల్ స్కూల్లో ముస్తాబ్ ప్రోగ్రాం జరుగుతున్న క్రమంలో ఆ ప్రోగ్రాంలో హోంమంత్రి అనిత పాల్గొనటం. అయితే ముందస్తుగా పీలా గోవింద్కు సమాచారం లేదు. ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కూడా తను అక్కడికి వెళ్ళటం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం. అయితే ప్రోగ్రాంకి వెళ్ళినప్పటికీ కూడా అప్పటికే కూడా హోంమంత్రి అనిత అక్కడి నుంచి వెళ్ళిపోతూ కనీసం పార్టీకి సీనియర్ అయినటువంటి వారిని కూడా పట్టించుకోలేదు. ఇక అనిత వ్యవహార శైలిపై పీలా గోవింద్ సీరియస్ అయ్యారు. ఇక అధినేత చంద్రబాబు దగ్గరే ఈ విషయాన్ని తేల్చుకుంటానంటూ కూడా అక్కడ ఉన్న వారితో ఆయన సంభాషించడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ ఈ మోడల్ హాస్టల్ నేనే తెచ్చాను. హాస్టల్ నేనే తెచ్చాను. బస్ స్టాప్ కూడా కట్టించానమ్మా. పిల్లలు అట్లా ఉంటుంటే